అందరికీ జై శ్రీరామ్. ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు, అలాగే మన ఏపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి రెండు ముఖ్య వార్తాపత్రికలను మనం పరిశీలిద్దాం. ఎందుకంటే ఆంధ్రజ్యోతి ఏబిఎన్ అంటే మనకు తెలుసు కదా, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే సాక్షి అంటే జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రజ్యోతి అంటే రాధాకృష్ణ, అలాగే చంద్రబాబు నాయుడు అని అనుకుంటూ ఉంటాం. మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి అవకతవకలను రాధాకృష్ణ అంటే ఆంధ్రజ్యోతిలో వస్తూ ఉన్నాయా, ప్రభుత్వం ఏం అవకతవకలు చేస్తూ ఉన్నది? అలాగే సాక్షిలో కూడా మనం పరిశీలించాల్సిన విషయాలు ఏంటంటే, లేని కూడా సృష్టించి రాస్తా ఉన్నారా అంటే ప్రభుత్వం మీద బురద చల్లనీకి. ప్రతిపక్షానికి సంబంధించిన పత్రిక కాబట్టి మరి ఏ రకంగా ఈ రెండు పత్రికలు ఏపీ ప్రజలను అయోమయానికి గురి చేస్తూ ఉన్నాయనే విషయాన్ని మరి ఈరోజు కూడా మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఇందులో వచ్చినటువంటి కరెక్ట్గా సంబంధించిన వార్త మీకు ఏదైనా అనిపించినట్టయితే కింద కామెంట్ చేయరు ప్రతి ఒక్కరు. ఇది ఈ పేపర్ అంటే ఈ రెండు పేపర్లను మనము పరిశీలించడం అనేది ఒకసారి రాష్ట్రంలో పత్రికలు కూడా ప్రజలను ఏ రకంగా ప్రభావితం చేస్తాయని నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పిన, ఈ వీడియోలో కూడా చెప్పబోతా ఉన్నాను. సినిమాల ప్రభావం ఎలాగుంటుందో ప్రజలపైన చాలామంది ఇప్పటి కూడా చాలామందికి అలవాటు. పేపర్ రోజు ఇవ్వగానే పేపర్ చూడండి మనసును అసలే పట్టది. అంటే వాళ్ళకు పేపర్ చూడడం అనేది దినంలో అలవాటు అన్నట్టు. అందుకనే మరి ఏ పేపర్ ఎలా ఉంది అని దాని విశ్లేషణ అనేది ఒకసారి చేద్దాం. ఆంధ్రజ్యోతి ఆగస్టు 30 2025 మెగా ప్రోత్సాహం, పెట్టుబడి 200 కోట్లు దాటితే మెగా హోదానట. దేనికి నాయన అంటే ఆసియా టెక్ హబ్ విశాఖ. దీనికోసము సరైన సమయం సద్వినియోగం చేసుకోండి. ఫుడ్ ప్రాసెసింగ్ ఆక్వా గ్లోబల్ హబ్ ఏపీ వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యము ఉంది అని ఇక్కడ చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు. 1,00,000 కోట్ల పెట్టుబడి, 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టే ముందు చంద్రబాబు నాయుడు గారిని నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, నువ్వు ఏదైతే ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మెయిన్ ముఖ్యంగా ప్రజలను ప్రభావితం చేసి నీ ఓట్ బ్యాంకును మార్చింది మొదట పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రజల కోసం సేవ అయితే, రెండవది తల్లికి వందనము, ఇంకా చూసుకుంటే ఆడబిడ్డ నిధి, ఇంకా చూసుకుంటే మనకు ఎన్టీఆర్ భరోసా, అన్నదాత సుఖీభవ. ఈ 4 పథకాలకు ఎన్ని వేల కోట్లు కేటాయించినావు. 8,000 కోట్లు ప్రజల కోసం, రైతుల కోసం, ఆడబిడ్డల కోసం, ఉద్యోగాలు లేని నిరుద్యోగుల కోసం, రాజధానిని కూడా నువ్వు ఖచ్చితంగా తయారు చేసి చూపిస్తాను అని జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల సమయంలో సవాల్ చేసినట్టు చంద్రబాబు నాయుడు ఈరోజు ఏం చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనము తెలుసుకోబోతా ఉన్నాం. విశాఖ రుషికొండ ప్యాలెస్లో బాత్ టబ్ను పరిశీలిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి. చిత్రంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేషు తదితరులు. ఉక్కు విషయం పైన ప్రైవేటీకరణ దుష్ప్రచారానికి తిప్పుకొట్టింది. అసలు రుషికొండను దేనికోసం వాడదామనుకుంటా ఉన్నారు? ఇప్పుడు రుషికొండలోకి ప్రభుత్వమే ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పోయిందంటే ఇన్ని రోజులు రుషికొండను దోసుకున్నాడు అని మనం మాట్లాడినాం. రుషికొండను మీరు దేనికి వాడుతూ ఉన్నారు? రుషికొండలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, మరి అవి దేనికి వాడుతూ ఉన్నారు, దేనికోసం ఉపయోగిస్తూ ఉన్నారు? ఇల్లు లేని వారికి ఏమైనా ఇల్లు ఇవ్వబోతా ఉన్నారా? మరి దాని గురించి రుషికొండలో ఏమైనా మనకు సంబంధించినటువంటి ఇళ్ళు ఉన్నాయా? లేదు, మనకు మొత్తానికే ఇప్పుడు విజయవాడలో కొంతమంది స్థలాలు, భూములు ఎకరాలు పోయినాయి, వాళ్ళకి ఏమైనా జాగాలు ఇవ్వబోతా ఉన్నారా? ఇవ్వాలి కదా. మరి ఇవ్వాలంటే మరి రుషికొండ చుట్టూన్న ప్యాలెస్ చుట్టూన్న భూములు కూడా ఇవ్వచ్చు. ఇది పవన్ కళ్యాణ్ అయినా సరే, చంద్రబాబు అయినా సరే ఖచ్చితంగా ప్రశ్నించాలంటే ప్రశ్నించాల్సిందే. ప్రజల కోసం వాళ్ళు అమరావతి కోసం ఎకరాల భూములు వదులుకుంటారు,
కానీ మీరు వాళ్ళకు కావాల్సినటువంటి ఇల్లు కానీ ఏదైతే ఉండడానికి ఇల్లు కనీసం ఒక ఉద్యోగ సౌకర్యాన్ని ఇప్పటికీ కల్పించకపోతే ఎట్లా మరి? ఇది మీరు ఆలోచన చేసుకోవాలి. ఇంకా భారత్ చైనా కలిసి పనిచేయాలి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏంటంటే సుస్థిరతకు ఇది అవసరం. జపాన్ మీడియాకు ప్రధాని నరేంద్ర మోడీ ఇంటర్వ్యూ. ఎందుకంటే ట్రంప్ తాత చేసినటువంటి కంపు ఈ ట్రంప్ ఆరోగ్యం కూడా బాగాలేదట. ఎందుకంటే హిందువుల యొక్క పాపం తలిగి నువ్వు హిందూ వస్తువుల మీద వెంటినటువంటి సుంకాలు 25%. అందుకే నీకు ఆరోగ్యం క్షీణించి మంచాన పడబోతా ఉన్నావా, లేకపోతే మరి గుట్టుక్కుమని యమలోకం పోబోతా ఉన్నావా? అలాగే నిన్నటికి నిన్న ఏమని మాట్లాడినా ట్రంప్ అంటే భారతదేశం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క భారతీయుల వీసాల పైన 4 సంవత్సరాలే దానికి ఒక గడువు, అంటే 4 సంవత్సరాలే వీసా వాల్యూ. 4 సంవత్సరాలకు ఒకసారి అయితే మనము అక్కడ సెటిల్ అయితే ఓకే, సెటిల్ కాకపోతే 4 సంవత్సరాలు కాగానే నువ్వు చదువుకుంటున్నావా, నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, ఉటిమని వెళ్ళి రావాల్సిందే, లేకపోతే జైలు శిక్ష అని ఖరాఖండిగా చెప్పడం జరిగింది ఈ ట్రంప్. ఇంకా ఇక్కడ చూసుకుంటే వైసీపీ నేతలతో పరిచయాలు నిజమే, పోలీసుల ఎదుట కిలేడి అరుణ అంగీకారం. గత ప్రభుత్వంలో పలువురు ప్రముఖులు ఉన్నతాధికారులతో పరిచయాలు, ఆ ప్రభుత్వంలో ఉండి కూటమిలోను కొనసాగుతున్న 2-3తోనూ కీలక వివరాలు సేకరించిన పోలీసులు రెండో రోజు 7 గంటల పాటు విచారించడం జరిగింది. విచారం అనంతరం అరుణను జైలుకు తరలిస్తున్న పోలీసులు. శ్రీకాంత్ వ్యవహారంలో మరో 3 కానిస్టేబుళ్లపై వేటు, ఇప్పటికే 3 సస్పెన్షను. నేను ఈ వార్తలు చదువుతా ఉన్నప్పుడు మనం చదివేది ఆంధ్రజ్యోతి పత్రిక అనేది మీరు మర్చిపోవద్దు. దీంట్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఏదైనా ప్రశ్న ఉందా, అది మీరు గమనించవలసిన పాయింట్. నేను చదువుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నా కానీ జీడి హుషారు, రూపాయి బేజారు. ఇక్కడ మన పైసలకు దీన్ని చూద్దాం ఒకసారి. ఇది ఎక్కడ జరిగింది అన్నది. పట్నాలో కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల బహాబాహి, రాహుల్ సభ రాహుల్ సభ పైన దుమారమట. ప్రధాని మోడీ తల్లి పైన కొందరు ఆడినట్టు ఆరోపణలు. బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్యన ఘర్షణ. పట్నాలో రాహుల్ పైన కేసు, రాహుల్ క్షమాపణ చెప్పాలంటున్న అమిత్ షా. ఓటర్ యాత్రకు బ్రహ్మరథం, అందుకే బీజేపీ కుట్రలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి విషయాలు. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే నా మెడ మీద కత్తి పెట్టినా కానీ కాంగ్రెస్ పార్టీ హటావ్ దేశ్ బచావ్ అని నేను చెప్తా ఉంటా. ఎందుకంటే హిందూ సమాజంలో బతుకుతూ భారతదేశంలో ఉంటూ ఈ యొక్క రాహుల్ గాంధీ అంటే నయం. ఇంకా రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతూ ఉన్నాడు మొన్న లోక్సభలో? ఘోరాతి ఘోరంగా, నీచాతి నీచంగా హిందువులు, మీరు హిందూ ధర్మాన్ని పాటించే మీ హిందువులా? మీరు హిందూతత్వాన్ని పాటిస్తున్నారా? మీరు హిందువులైతే మీ శంకరుడు రాక్షసులను ఎందుకు చంపుతా ఉన్నాడు? అప్నా భగవాన్ दूसरा को मार रहा है, तुम लोग శాంతి बोल रहे, तुम लोग कैसा हिंदू होता है అని మననే ప్రశ్నిస్తూ ఉన్నాడు. అంటే ఎన్ని యుగాల తర్వాత కలియుగం వచ్చింది? దేవతలు రాక్షసులు చంపింది చూసినాం మనము, ఫోటో చూపించినా మనం అందరం చూసాం. శంకరుని ఫోటో పట్టుకొని ఇలాగా చూపించుకుంటూ హెద్దెలు చేసినటువంటి విషయం. సైనికులను చైనా బార్డర్లో సరిహద్దులు చైనా మన యొక్క భూభాగాన్ని మలుపుకుంటే మన సైనికులు ఫెయిల్ అయినారు అని ఈ దుష్టుడు మాట్లాడితే సాక్షాత్తు సుప్రీంకోర్టు ఈయన మీద కేసు వేసింది. ఎందుకంటే మన సైనికుల మీద ఎవ్వరు కూడా తక్కువ చేసి మాట్లాడద్దు.
జై జవాన్ జై కిసాన్ 48 గంటలు ప్రతి 24/7 అంటారు చూడు. అలాంటి విషయంలో సైనికులు నిద్రాహారాలు మానుకొని భార్య బిడ్డలు ప్రాణాలు పరంగా పెట్టి దేశం కోసం కాపలా కాస్తా ఉంటే ఈ నీచుడు వాళ్ళ గురించి కూడా ఎద్దేవా చేస్తాడు. అందుకనే వీడికి తగిన శాస్త్రి జరగాల్సిందే. मधु अरे और मधु 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 चाय तेरे ऑर्डर कर ले సాక్షి పేపర్ చూద్దాం ఇప్పుడు. సాక్షి పేపర్లో మొత్తము ఈయన గురించే ఉంటుంది. ఎవరైతే ఉన్నారో ఆయన గురించి పొగడము, ప్రభుత్వం గురించి తిట్టడం కాకుండా ప్రజల గురించి మాట్లాడి ఎప్పుడు ఉంటుంది ఆయన అంటే ఎప్పుడూ ఉండదు. చరిత్రాత్మక నిర్ణయాలతో స్పందన సృష్టించాం. చంద్రబాబు పాలనలో స్పందన ఆవిరైందట. కూటమి ప్రభుత్వం పైన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం. సైకితో కారు చౌక యూనిట్కి 2.48కే కొనుగోలు చేయడం ద్వారా 1.40 లక్షల కోట్లు ఆదా చేశామని ఇది స్పష్టం చేసిండు ఇప్పుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అసలు 17 మెడికల్ కాలేజీలు కట్టినాము, 13,000 కోట్లతో 3 పోస్టుల నిర్మాణం, భవిష్యత్తులో వీటి వల్ల వచ్చే ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉందని తదితర అంశాలపైన కూడా మేము చేసాము. విద్యా వైద్య రంగాల్లో మేము తెచ్చినటువంటి విప్లవాత్మక చర్యలు మామూలు కావు అని చెప్పుకుంటున్నటువంటి ముచ్చట. మరి ఈయన ఇంత మంచిగా చేసినప్పుడు ఆంధ్ర ప్రజలు 11 సీట్లు మాత్రమే ఎందుకు ఇచ్చినారు అనేది అర్థం చేసుకోవాలి ఒకసారి. ఆరోగ్య శాఖకు అవినీతి జబ్బు. డిఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రతి పనికి ఓ రేటు. వైద్యులు, నర్సులు, ఉద్యోగులను పీడిస్తున్న కొందరు అధికారులు సేవలను ఎస్ఆర్ ఇంక్రిమెంట్ దీనిపైన లంచం ఇవ్వాల్సిందే. పనిని బట్టి 1000 రూపాయల నుంచి 15,000 వరకు వసూళ్ల పైన విసిగిపోతున్న మెడికల్ ఆఫీసర్లు. కోనసీమ జిల్లాలో అధిక వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు అనంతలో డిప్యూటేషన్ల వ్యవహారంలో అవినీతి ఆరోపణలు. మరి గింత జరుగుతూ ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో ఈ చర్చలు నడుస్తూ ఉన్నా అక్కడ ఉన్నటువంటి మనకు ఏదైతే మనకు ఇక్కడ ఉన్నటువంటిది ఏంది కోనసీమ జిల్లాలో సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, మరి ఇదేవే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? 1000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు ఉద్యోగులు ఖచ్చితంగా మీరు లంచాలు ఇవ్వాలని ఇక్కడ కొందరు అధికారులను పీడిస్తూ ఉన్నారు. కొందరు అధికారులు సెలవులు, ఇంక్రిమెంట్ దీనికోసం లంచాలు ఇవ్వాల్సిందే. ఇంక్రిమెంట్ అంటే ఉద్యోగాలు, చిన్న స్థాయి ఉద్యోగాలను కొందరు పెద్ద స్థాయి అధికారులు లంచాల కోసం పీడిస్తూ ఉన్నప్పుడు మరి మీరు ఓ కలెక్టర్కో, ఎమ్మెల్యేకో లేకపోతే ప్రభుత్వం దృష్టికో తీసుకువెళ్తే ప్రభుత్వం ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తుందా చెయ్యదా అనేది కూడా మనం తెలుసుకోవాలి. మరి దీని గురించి కూడా ప్రభుత్వం కళ్ళు మూసుకున్నదా? జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్, జార్ఖండ్ 14వ సీఎంగా జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందినటువంటి గిరిజన నేత హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలో జరిగినటువంటి కార్యక్రమంలో సోరెన్ గవర్నర్ సంతోష్ కుమార్ ప్రమాణం చేయించారు. జార్ఖండ్లో ఆల్రెడీ 14వ సీఎం కూడా ఎన్నికయ్యాడు. ఇక మనకు సాక్షిలో వచ్చినటువంటి విషయం ఇప్పుడు మీరు చూసినటువంటి
సాక్షిలో వచ్చిన విషయము అలాగే ఆంధ్రజ్యోతిలో వచ్చిన విషయం ఎలా ఉంది ఈ రెండిటిలో ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వకు సంబంధించినటువంటి వ్యవహారాలను కానీ ఏ ఒక్క వార్తాపత్రిక కరెక్ట్గా రాస్తూ ఉన్నది అనే విషయాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకుంటే బాగుంటుంది. దీంట్లో ట్రంప్ గురించి ఒక విషయం ఆంధ్రజ్యోతిలో వచ్చింది, దాన్ని మనం చూడడం మర్చిపోయినాం. కానీ ట్రంప్కు ఆరోగ్యం బాగాలేదనే విషయాన్ని ఇవ్వడం జరిగింది, కానీ మనం దాన్ని మర్చిపోయినాం. ఇక ఓకే, ప్రతి ఒక్కరు ఈ వీడియో నచ్చితే కొంచెం సపోర్ట్ చేయరి. నెక్స్ట్ వీడియోలో ప్రతిరోజు దినవార పత్రికలు ఎలా ఉన్నాయి వాటి విశ్లేషణ నాకు కూడా కొంచెం కొత్తగా కాబట్టి అలవాటు లేకపోతే క్షమించాలి. ఇంకా రాబోయే రోజుల్లో దీని గురించి కొంచెం ఖచ్చితంగా శ్రమ తీసుకొని ఏ విధంగా మనం వార్తాపత్రికలను వివరించాలి, వివరించే విధానం కానీ వివరించే స్టైల్ కానీ ఎలా ఉండాలనేది కూడా కొంచెం నేర్చుకోవడం జరుగుతుంది. కొత్త కాబట్టి తప్పులుంటే క్షమించాలి. మంచి విషయాలంటే మీరు ముందు కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్.